మహబూబాద్కి సంబంధించిన విషయంలో బీఆర్ఎస్ పార్టీ మాలోత్ కవితను అనౌన్స్ చేసింది ఎంపీగా చేసింది. బీజేపీ సీతారాం నాయక్ని అజ్మీరా సీతారాంని కన్ఫర్మ్ చేసింది. ఈ కాంగ్రెస్ పార్టీ ఏమో బలరాం నాయకుని కన్ఫర్మ్ చేసింది. వీళ్ళు ముగ్గురు కూడా అదే నియోజకవర్గం నుండి ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు. మూడు సార్లు ఎంపీ ఏర్పడిన తర్వాత 3 సార్లు వీళ్ళు ముగ్గురే తలా ఒకసారి చేసారు. ఇప్పుడు ముగ్గురు పోటీ చేస్తున్నారు. ఆ ముగ్గురు పోటీ చేస్తున్న క్రమంలో ఈ 3 సార్లు ఎంపీలుగా గెలిచినటువంటి వీళ్ళు ఈ 15 సంవత్సరాల్లో ఆ నియోజకవర్గ అభివృద్ధిలో వాళ్ళ పాత్ర ఏందన్నా? వాస్తవంగా మీరు అడిగేది నాణ్యమైన ప్రశ్నే. అంటే మా సమాజం ఎంత వెనకబడిపోయి ఉన్నదనడానికి ఈ ముగ్గురు అభ్యర్థులకి నియోజకవర్గం యొక్క జియోగ్రాఫికల్ స్ట్రక్చరే ఫస్ట్ తెలియదు ఒకటి. రెండోది ఏ నియోజకవర్గం ఏ పరిధిలో ఉంటుంది, ఈ ఏ మండల పరిధి కూడా వీళ్ళకి తెలవని పరిస్థితులు ఉంటాయి ఆ నియోజకవర్గంలో. అటువంటి వాళ్ళు ఎంపీలో గెలిచిండ్రు. ఇవాళ ఫస్ట్ గెలిచిన బలరాం నాయక్ కానీ, రెండోసారి గెలిచిన సీతారాం నాయక్ కానీ, మూడోసారి గెలిచిన కవిత కానీ. అసలు వీళ్ళు మా గూడాలకు వచ్చి ఓట్లు కూడా అడగకుండానే వీళ్ళు ఎంపీలు అయిపోతారు అక్కడున్న రాజకీయ పార్టీ బలాలతోని. దీంట్లో బలరాం నాయక్ 2009 కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు మేము షెడ్యూల్ ప్రాంతంలో వచ్చిన ఏజెన్సీ డిఎస్సీలలో ఉద్యోగాలు మాకే కావాలనుకున్నప్పుడు మా మీద కేసులు పెట్టి జైలుకు కూడా పంపించాడు. 2010 బలరాం నాయకే సెంట్రల్ మినిస్టర్ ఉన్నప్పుడు 3 ఏజెన్సీ డిఎస్సీలల్లో లంబాడీలు ఎలిజిబుల్ కాదని 2008, 12, 13 3 డిఎస్సీలలో ఒక్క ఉద్యోగం కూడా పోకుండా సెంట్రల్ మినిస్టర్ బలరాం నాయక్ వర్సెస్ తుడుందెబ్బగా మేము హక్కు సాధించినాం, జైలుకు పోయినాం, మళ్ళీ తిరిగి వచ్చినాం, లైవ్ ఉద్యమంలో ఉన్నాం. బలరాం నాయక్ ఉన్న కాలంలో ఎక్కడ కూడా ఆదివాసులకు న్యాయం చేసిన పరిస్థితి ఎక్కడ కనపడదు. అప్పుడు సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ వచ్చింది. సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీలు కూడా ఆదివాసీ ప్రాంతాల్లో పెట్టకుండా మహబూబాద్లో పెట్టాలని బలరాం నాయక్ కుట్రలు చేసిండు. అంటే ఈ రకంగా వీళ్ళకున్న సెంట్రల్ మినిస్ట్రీతో వాళ్ళ లంబాడా సామాజిక వర్గానికే పూర్తిగా చేసారు. ఇంకా దుర్మార్గమైన విషయం ఏంటంటే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల పేరిట 49 కోట్లు వచ్చినాయి 2012లో. ఆ నిధులను కూడా ఎన్కౌంటర్లై రక్తం ఏర్లై పారి చచ్చిపోయింది మావోలు అటవీ ప్రాంతంలో. ఆ నిధులను కూడా మళ్ళీ తండాలకు డైవర్షన్ చేసుకొని అభివృద్ధి చేసుకున్న ఘనత ఇవాళ బలరాం నాయక్ ఉన్నది. పూర్తిగా కూడా కంప్లీట్ వాళ్ళ పక్షపాతిగానే. తర్వాత తెలంగాణ ఉద్యమం గాలిలో సీతారాం నాయక్ వచ్చిండు. ఆయన లంబాడా సమాజంలో ఆయన అపర మేధావి. అయినా కూడా ఎంత మేరకు ఈ కాన్స్టిట్యున్సీలో వాళ్ళ సామాజిక వర్గానికి న్యాయం చేసుకోవాలి. రాత్రికి రాత్రి ఫైల్ టైప్ అయిపోతాయి అన్న. 2013లో మేము 8లో కొట్టేసిన ఒక డిఎస్సి లంబాడా అమ్మాయి డిఎస్సిలా ఒక ఫైళ్ళు మేము కొట్టేసినాం డిఎల్సీలా. 2015 తెలంగాణ వచ్చిన తర్వాత 14 వచ్చిన తర్వాత 15లో గిరిజన మంత్రిగా చందులాల్ అయిన తర్వాత ఫిజికల్ సైన్స్లా ఉన్న పీఈటీ పోస్ట్కి ఫిజిక్స్ చదివిన అమ్మాయి కోసం సపరేట్ జీవో తీసి ఉద్యోగం ఇచ్చిండ్రు 2016లో. ఒక అమ్మాయి కోసం ఒక జీవోని కూడా క్రియేషన్ చేసిండ్రు వీళ్ళంతా కలిసి, ఎంపీలు ఎమ్మెల్యేలు అంతా కలిసి. జస్ట్ పిహెచ్వై కలిసింది అంతే. ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిజిక్స్ 3 పదాలతో ఒక జీవోనే క్రియేషన్ అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. అంటే వాళ్ళ దోపిడీ ఇటు అట్లా ఆ రకంగా ఉద్యోగాలు ఇచ్చిర్రు. దాన్ని ఆపే పరిస్థితి లేదు. రాత్రికి రాత్రి పైలు అయిపోతాయి ఉద్యోగాల పైన. ఆ రకంగా ఈయన అన్యాయమే చేసిండు. తర్వాత కవిత వచ్చింది. కవిత చేసిన 5 సంవత్సరాలు ఆమె ఎంపీగా గెలిచిన తర్వాత ఆ నియోజకవర్గాలు తిరిగే పరిస్థితి కానీ, ఆ నియోజకవర్గాల్లో ఉన్న ఆదివాసుల సమస్యలు కానీ ఎక్కడ కూడా పట్టించుకున్న సందర్భాలు కనపడాయి. ఓన్లీ ఫర్ లంబాడా కమ్యూనిటీ వాళ్ళ లాబియింగు, ఆ నిధులు ఐటీడీఏకి వచ్చే నిధులని వీలే పడకపోతారు. గిరిజన ఉప ప్రణాళిక నిధులంతా తండాలకే పోతాయి. ఆ విద్యాపరమైన అభివృద్ధి నిధులన్నీ తండాలకే పోతాయి. ఏజెన్సీ గూడాలు కేవలం బొమ్మలే. మా ఎమ్మెల్యేలు కూడా ఉంటారు కానీ ఇట్లా తోలు బొమ్మలు లేక ఊతాండ్రు అంతే, పేరుకే ఎమ్మెల్యే. అంటే నేను అడిగింది అంటే ఎస్టీ సామాజిక వర్గానికి వచ్చిన నిధుల్ని ఉద్యోగాలను తొలగిపోవడం గురించి కాదు. నిజానికి ఒక్కొక్క నియోజకవర్గానికి అభివృద్ధి కోసం వచ్చే నిధులు కానీ ఇవన్నీ ఉంటాయి. వీటిల్లో వీళ్ళు చేసినటువంటి అభివృద్ధి ఏమైనా ఉందా అంటే మిగతా ఇప్పుడు 17 నియోజకవర్గాలు తెలంగాణకు సంబంధించినవి ఉన్నాయి. అందులో మా మహబూబాద్ జిల్లా ఈ అభివృద్ధికి సంబంధించినటువంటి ఈ అంశంలో మేము టాప్లో ఉన్నాం అనేది ఉన్నదా ఈ 15 నెలల్లో? ఈ 15 సంవత్సరాలల్లో వీళ్ళు ముగ్గురు స్పష్టంగా ఈ ఎంపీలు ఇగో ఈ గూడానికి ఇది చేసినాం, ఇగో ఇక్కడ పాఠశాల కట్టినాం, ఇక్కడ ట్రైబల్ యూనివర్సిటీని తీసుకొని వచ్చినాం, ఇక్కడ హాస్పిటల్ కట్టినాం అనేది ఒక్కటంటే ఒక్కటి కూడా ఇప్పటి వరకు లేదు. మా మేము దోసుకోకుంటే సరిపోయా. ఎందుకు అడుగుతున్నా ఈ విషయం అంటే ముగ్గురు మాజీ ఎంపీలే. ముగ్గురు మాజీ ఎంపీలు ఈసారి ముగ్గురు కలిసి పోరాటం చేస్తున్నారు కాబట్టి ముగ్గురు కలిసి పోరాటం చేస్తారు. వాళ్ళే పెద్ద లీడర్లు అని చెప్పేసుకున్నటువంటి క్రమం ఉంది కాబట్టి మరి ఈ ముగ్గురు తోపులు కలిసి
మహబూబాబాద్కు చేసిన అభివృద్ధి ఏంది, ఇప్పటికీ మహబూబాబాద్ అయితే విషయం ఏంటి అని అంటే మహబూబాబాద్ నియోజకవర్గం అనేది ఒకటి ఉంది అనే విషయం కూడా చాలామంది తెలియదు. మహబూబ్ నగర్ అని అత్తారు కావచ్చు, కానీ మహబూబాబాద్ అంటే అరే మహబూబాబాద్ ఎంపీయా, అదే నియోజకవర్గం ఉన్న అనే పరిస్థితుల్లో ఈరోజు ఆ నియోజకవర్గం ఉంది. మరి ఈ ముగ్గురు చేసినటువంటి అంటే నేను యాంకర్గా చెప్పొద్దు, కానీ వాళ్ళు చేసింది ఏమీ లేదేమో అనేది నా దృష్టికి వచ్చింది. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, ఏమన్నా ఇక మహబూబాబాద్కి సంబంధించిన విషయం పక్కన పెడితే తుడుం దెబ్బకు సంబంధించిన విషయంలో తుడుం దెబ్బ చేస్తున్నటువంటి పోరాటం ఏదైతుందో ఆ పోరాటాన్ని నీరుగార్చడం కోసం, లేదంటే అంతకుముందే ఒక స్ట్రక్చర్ పరంగా వస్తున్నటువంటి వనవాసి కళ్యాణ పరిషత్ ఏదైతుందో, మీ ఆదివాసీలందరినీ హైందవీకరణ చేయాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతుందో దానివల్ల తుడుం దెబ్బకి రానున్న రోజుల్లో నష్టం ఉంది. ఓకేనా, తుడుం దెబ్బ ఉద్యమాలన్నింటినీ ఏమన్నా పెద్ద విప్లవకారులందరినీ తీసుకొచ్చి ఒక విగ్రహం పెట్టి అయ్యా మొక్కురు అని అంటే విప్లవం పక్క పెట్టేసి తుపాకులు పక్క పెట్టేసి అయ్యా అని చెప్పేసి భజన చేసుకునే పరిస్థితిని తీసుకొస్తున్నారు. మరి ఆ పరిస్థితుల్లో తుడుం దెబ్బ వనవాసి కళ్యాణ పరిషత్కు సంబంధించిన విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుంది? రానున్న రోజుల్లో ఈ ఆదివాసీ గూడాలన్నింటినీ హైందవీకరణ చేయాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి బీజేపీ లేదంటే ఆర్ఎస్ఎస్ శక్తులకు వ్యతిరేకంగా మీరు చేస్తున్నటువంటి పోరాటం ఎట్లా ఉండబోతుంది? వాస్తవంగా ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క దాడి ఈ దేశంలో చాలా స్పష్టంగా ఈ రోజు వరకు మా మీదనే జరుగుతుందని మేము ముందే డిక్లేర్ చేసినాం, ముందే దాన్ని వివరించినాం. దాంట్లో ఏమవుతుందంటే హిందూ మతము ఆదివాసీలకున్న ఆచారాలు కట్టుబాట్లు ఒకటే అనే ఒక క్రియేషన్ని ఇక్కడ మొదటిసారిగా ఈ హిందూ భావజాలం అనేది తీసుకొని వస్తుంది. అది ఎక్కడ జరిగింది? అది కాన్స్టిట్యూషన్ ఫార్మేషన్లోనే షెడ్యూల్ ట్రైబ్కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా హిందువులుగా పెట్టడం వల్ల ఈ 76 ఇయర్స్గా మీ అందరం కూడా మా క్యాస్ట్ సర్టిఫికెట్లు మీదే రిలీజన్ అంటే హిందూ అని అప్లై చేసే కాడ ఆటోమేటిక్గా మేము హిందువులం అనేది సైకాలజీగా మా వాళ్ళందరికీ ఫీడ్ అయిపోయింది. మన వాళ్ళకి గత చరిత్ర తెలియదు. మా పండుగలు ఏది మేము పాఠశాలకు పోతాం, రాముడి దేవుడు అని చదువుతాం, కృష్ణుడి దేవుడు అని చదువుతాం, లేకుంటే కృష్ణాష్టమి అంటాం, శ్రీరామనవమి అంటాం, దసరా అంటాం. కానీ మా భూమి పండుగ, మా పొట్ట పండుగ, మా విత్తనాల పండుగ, మా చిక్కుడుగాయ పండుగ, మా ఇప్ప పూల పండుగ ఇవేవి కూడా పాఠశాలలో లేవు. మా వేల్పులు ప్రతి పేరుకి 3 నుంచి 7 కోట్ల ఇంటి పేరుకి ఒక వేలుపు ఉంటుంది. మాకో ఇంటి దేవుడు, ఇంకో ఇంటి దేవుడు, వేలుపులు మా తల్లిదండ్రులే మా వేలుపులు. అటువంటి గోదావరి పర్యాక ప్రాంతాల్లో 200 వేలుపు జాతరలు ఉన్నాయి, 205 వేలుపు జాతరలు ఉన్నాయి కేవలం ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లాలే. మా వేలుపులు ఏందో మాకు తెలియదు. మేము ఈ పెరిగే క్రమంలో చదువుల్లో మొత్తం ఈ చదువుకున్నాం, పరాయి పండుగలు చదివినాం, పరాయి దేవుళ్ళని చదివినాం. ఆటోమేటిక్గా మా సమాజం ఎవరిని మొక్కాలి? మరి రాముని మొక్కాలి, కృష్ణుని మొక్కాలి, వినాయకుని మొక్కాలి, వినాయక ఉత్సవాలు చేసుకోవాలి, మా అవన్నీ పోయినాయి. ఆటోమేటిక్గా ఇప్పటి వరకు 90% మాకు తెలవకుండానే మా కల్చర్ను మొత్తం మేము కోల్పోయింది. ఒక 10% మాత్రం మిగిలి ఉన్నదంటే అది సమ్మక్క సారలమ్మ లాంటి జాతరలు, వేల్పు జాతరలు, గొట్టు గోత్రాలు, ఒక సపరేటు విధానాలు. ఇగో దీనిపైన ఒక ఫోకస్డ్గా హిందూ మతం అనేది చాలా సిస్టమేటిక్గా భుజం మీద చేసే అన్నదమ్ములం అన్నట్టు వాళ్ళు వచ్చి మొత్తం చేరింది. ఇవాళ నాలాంటి వాళ్ళు కూడా మా సమాజాన్ని చెప్తే అరే మన హిందువుల రబాయ్ అనే కాడికి వచ్చింది. ఏమైపోయిందంటే హిందువులం అనేది వచ్చింది. మొన్న రామ మందిరం అయోధ్యలో జరిగితే ప్రతి ఇంటికి రాముని బియ్యం పంపే, అక్షింతలు పంపే. రావణాసురుడు మా కోయోడు, ఏడో గుట్టోడు. అంటే మా రాజును బొనకాయ కోసినోడే మా శత్రువు ఇవాళ మాకు దేవుడై మొక్కేంత అజ్ఞాన పరిస్థితుల్లో మా సమాజం ఉన్నది. అది ఆ చరిత్ర తెలవక, ఆ సంస్కృతి తెలవక. కాబట్టి ఈ విధానాల్ని మేము 100%గా వ్యతిరేకిస్తాను. మేము ఒక పరిశోధన కేంద్రం పెట్టి పుస్తకాలు రాస్తాను, వేల్పు జాతరలు బయటికి తీస్తాను, చిన్న వేల్పు జాతరలు కూడా ఒక బుక్ రూపంగా తీసుకొస్తాను. ఈ దేశ మూలవాసులం మనం, మన మూలం ఇది, మన దేవుళ్ళు ప్రకృతి దేవుళ్ళు. ఇవాళ సమ్మక్క సారలమ్మని తీసుకురావాలనుకుంటే 100 కేజీల బంగారంతో చిలకల గట్టు నుంచి తీసుకురాం. జస్ట్ మాఘ పున్నమి వెన్నెల్లో మన పూజారి శిలకల కట్టుకుపోయి ఒక ఐసోలేటెడ్ కల్చర్లో ప్రకృతి రహస్యాన్ని ఒక కుంకుమబర్ని రూపంలో, ఒక లింగు అనే చిన్న వస్తువు రూపంలో, సమ్మక్క వాడిన వస్తువు రూపంలో మనం తీసుకొని వస్తాను. మేడారాన జరిగేది ఒక ఐందవీకరణతో జరిగిన పెళ్లి కాదు, అది ఒక సమ్మక్క పైడితరాజులకు జరిగిన పెళ్లి. ఆ పెళ్లి వల్లనే ఇవాళ ఆ వంశ ఉత్పత్తి జరిగింది. మన తల్లిదండ్రులే మన దేవుళ్ళనే ఒక సంకేతం ఇచ్చే మా వేల్పు జాతరలని, మా పండుగలని, ఒక ప్రకృతికి రిలేషన్ ఉన్న పండుగల్ని మేము డెవలప్ చేసుకునే విధంగా ఇప్పటికే మేము మొదలు పెట్టినాం. మా భాషలు వేరు, మా సంస్కృతి వేరు, మేము హిందువులం కాదు, మాకు ప్రత్యేక రిలీజియన్ కోడ్ కావాలనేది కూడా ఇప్పటికే మూమెంట్స్ స్టార్ట్ అయినాయి. ఈ తక్కువ కాలం ఇప్పుడే చైతన్యవంతమైన విద్యార్థులు వస్తారు కాబట్టి ఇది తెలుసుకోవడానికి కొంతకాలం పడుతుంది. ఆ రోజు
రావడానికే మేము ప్రయత్నిస్తాను, ఆ దిశగానే ప్రయత్నం చేస్తాను. తుడిని దెబ్బ కూడా రావణ వధను వ్యతిరేకిస్తుంది. రాముడు దేవుడైతే కావచ్చు, మరి రావణాసురుని ఎందుకు గాలబెట్టాల్సి వస్తుంది? రాక్షసుడే కావచ్చు, మాది హీనమైన జాతే కావచ్చు, కానీ ఎందుకు గాలబెట్టాలి? డెమోక్రసీలో ఒక మతాన్ని వ్యతిరేకించవద్దు కదా. ఇప్పుడు ఒక కులాన్ని నేను తిట్టిన, లంబాడీలు ఎస్టీలు కాదని తిట్టి పాటలు పాడితే మా మీద కేసులు పెట్టిళ్ళు. మరి రావణాసురుని గాలబెట్టినప్పుడు వాళ్ళ మీద ఎందుకు కేసులు అయితే లేవు? ఒక ప్రొటెక్టెడ్గా రావణ వధ నరకాసుర వధ జరిగేటప్పుడు చుట్టూ పోలీస్ ఫోర్స్ ఉండి ఒక ప్రజాస్వామ్యాన్ని అక్కడ కూని చేసినట్టే కదా. ఇటువంటి బలమైన ప్రశ్నల్ని 100% మేము తీసుకొని వస్తాను. రావణాసుర హిస్టరీ కూడా మేము పుస్తకంలో రాయబోతాను. మహాభారతంలో జరిగిన యుద్ధం అనేది దేశ మూలవాసులకి ఆర్యులకు జరిగిన యుద్ధమే ఒక క్రియేషన్గా తీసుకురాబడ్డది. రామాయణ మహాభారతాలు అనేటివి మధ్య భారతదేశం నుంచి శ్రీలంక ఈ దక్షిణ భారతదేశం ఉన్న ప్రాంతాన్ని రాముడు ఆక్రమించే క్రమంలో జరిగిన యుద్ధమే ఇవాళ రామాయణంగా చిత్రీకరించబడ్డది. ఆ రాముడు ఆర్యుడైతే రావణాసురుడు మా దేవుడు, మా మూలవాసి, మా రాజు అనే చరిత్రలు కూడా ఇవాళ పుస్తక రూపంలో మేము తీసుకుపోతాం. అన్ని ప్రయత్నాలు జరుగుతాయన్న, ఉద్యమ ప్రయత్నం, సాహిత్య ప్రయత్నం, సంస్కృతి ప్రయత్నం, చరిత్ర మూలాల ప్రయత్నం, అది సింధు నాగరికతను కూడా కోయ నాగరికత అనే వరకు మా పరిశోధన వెళ్ళింది. సూపర్ అన్న.